హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ మూడో రోజుకు చేరుకుంది. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో పతంగుల పండుగ ఘనంగా జరుగుతుంది. ఇవాల్టితో కైట్ ఫెస్టివల్ ముగియబోతుంది. రెండో రోజైన నిన్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఫెస్టివల్ కు జనం పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇవాల్టి వరకు కైట్ ఫెస్టివల్ జరగబోతుంది. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కు దేశ విదేశాల నుంచి ప్లేయర్స్ వచ్చారు. 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్, అలాగే 15 రాష్ట్రాల నుంచి 55 మంది నేషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొన్నారు. అలాగే ఈ ఫెస్టివల్లో పెద్ద మొత్తంలో స్వీట్స్ కు సంబంధించిన స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఫేమస్ స్వీట్స్ అన్ని అక్కడ అందుబాటులో ఉన్నాయి. రాత్రి 9 గంటల వరకు కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక కైట్ ఫెస్టివల్ ను నగర ప్రజలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సందర్శిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. సరదాగా కాసేపు పతంగులు ఎగురవేసిన నవీన్ యాదవ్ నగర వాసులకు పండుగ వాతావరణం కల్పించేలా ప్రభుత్వం కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తుందని తెలిపారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. పిల్లలతో కలిసి పతంగులు ఎగురవేసిన తలసాని సంక్రాంతి పండుగకు సంబంధించిన తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. మరి ఈరోజు ఈ ప్రాంతంలో మా మిత్రులు యువకులు అందరూ కూడా మరి బ్రహ్మాండంగా సంక్రాంతి చేసుకుందామనేటువంటి ఉద్దేశంతో ఒకప్పుడు మా చిన్నతనంలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఒక 4 నెలల ముందు నుంచే పతంగులు ఎగిరేసుకుంటుండే. మాంజా కూడా మేమే తయారు చేస్తుంటే ఏ వీధిన చూసినా, ఏ బస్తీలో చూసినా, ఏ గల్లీలో చూసినా మరి పతంగులు ఎగిరేసుకోవడం అనేది సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి పండుగ. కానీ మన దేశంలో వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత మన పండుగలకు, మన సాంప్రదాయాలకు చర్మగీతం పాడి నేను తల్లిదండ్రులకు, పేరెంట్స్కి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన పండుగలు ఈ దేశంలో గొప్ప పండుగలు, తెలుగు పండుగలు అనేటివి చాలా బ్రహ్మాండమైనటువంటి పండుగలు. చిన్నతనం నుంచే పండుగల యొక్క గొప్పతనం పిల్లలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మరి సంక్రాంతి వచ్చిందంటే ఆ సంక్రాంతి పండుగ యొక్క గొప్పతనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా పండగ సందర్భంగా ఊర్లు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ హైదరాబాద్ కల్చర్ పోకుండా, ఈ పండుగ వాతావరణం పోకుండా ప్రభుత్వం ఇంత చక్కటి కార్యక్రమం, ఇంత గొప్పటి కైట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం ప్రజలంతా చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే కొన్ని వందల వేల మంది చిన్నారులతో పాటు తల్లిదండ్రులు అందరూ వచ్చి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ప్రజల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి ఇంటర్నేషనల్ వైడ్గా వచ్చినటువంటి కెనడా, కొలంబో, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మలేషియా వివిధ దేశాల నుండి ఇక్కడ వచ్చి వాళ్ళ కైట్స్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడానికి, సక్సెస్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ